నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. 18 ఏళ్లు నిండిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ కూడా షురూ అయింది. స్లాట్ బుక్ అవడం లేదు. భారీ టార్గెట్ అయితే పెట్టుకున్నారు. మరి టీకా ఎక్కడి నుంచి తెస్తారు? ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్లకు రెండోది ఇవ్వడానికే డోసులు చాలడం లేదు. అలాంటిది ఓటు హక్కున్న అందరికీ వ్యాక్సిన్ అంటే సాధ్యమయ్యే పనేనా? అసలు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా? ముందు అనుకున్న 30 కోట్ల మందికే దిక్కులేదు. ఇప్పుడు అందరికీ వ్యాక్సిన్ అంటున్నారు. బాధ్యత మీదే అంటూ రాష్ట్రాల మీదే భారం. ఇంతకీ మెగా వ్యాక్సినేషన్ కు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా? కరుణ లేని కరోనా దేశవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్లు లేవు, శ్మశానాల్లో ఖాళీ లేదు. రోజుకు 3 లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇటలీలో జరిగినట్లు ఓ తరం మొత్తం కనుమరుగవుతుంది. కోవిడ్ విజృంభణ వేళ యాంటీవైరల్ మందులు, ఆక్సిజన్ కొరత మరింత ఇబ్బంది పెడుతోంది. అఖండ భారతావని ఇప్పుడు ఆర్తి నిండిన కళ్లతో వేడుకుంటోంది ఒక్కటే, ఈ నరకం నుంచి విముక్తి ఎప్పుడా అని. ఇలాంటి పరిస్థితుల్లో ఆపద్బాంధవుడిలా కనిపిస్తోంది వ్యాక్సిన్లే. మహమ్మారి మీద విజయం సాధించాలంటే ఒక్క టీకాతోనే సాధ్యం. అందుకే వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. టార్గెట్ సరే, మరి టీకా ఎక్కడ? మే 1 నుంచి పెద్దలందరికీ టీకా అందించాలని కేంద్రం నిర్ణయించింది. సెకండ్ వేవ్ లో కరోనా మరణ శాసనం లిఖిస్తున్న సమయంలో ఈ నిర్ణయం మంచిదే. మరి టీకాలు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వ్యాక్సినేషన్ కు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కరోనా భయంతో వణికిపోతున్న జనం పేరు నమోదు చేసుకునేందుకు భారీగా స్పందించారు. సర్వరే క్రాష్ అయిందంటే డిమాండ్ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. అంతా కష్టపడి పేరు నమోదు చేసుకున్నా స్లాట్ బుక్ కావడం లేదు. ఆప్షనే కనిపించడం లేదు కొందరికి. అంటే టీకా అందడం ఇప్పట్లో సాధ్యం కాదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి ఎప్పుడవుతుంది అంటే 3 నెలలు వెయిట్ చేయాల్సిందే. మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ కొనుగోలు చేయొచ్చని కేంద్రం తెలిపింది. టీకా తయారీ సంస్థలు కూడా 50% కేంద్రానికి, మిగిలిన 50% రాష్ట్రాలకు వ్యాక్సిన్ అమ్ముకునేందుకు అవకాశముంది. ఆగస్టు నాటికి 45 ఏళ్లు పైబడిన 30 కోట్ల మందికి టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ లెక్కన చూసుకున్నా 60 కోట్ల డోసులు అవసరం. కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండూ కలిపి నెలకు ఉత్పత్తి చేస్తున్న డోసులు అటూ ఇటుగా 7 కోట్లు. కేంద్రానికి ఇచ్చిన కమిట్మెంట్ ఎప్పుడు పూర్తవ్వాలి, రాష్ట్రాల వంతు ఎప్పుడు రావాలి అంటే లెక్కేస్తే చాలా సమయమే పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మే 1 నుంచి పెద్దలందరికీ వ్యాక్సిన్ అంటే సాధ్యమయ్యే పనేనా? తల అడ్డంగా ఊపేవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైన వారు దాదాపు 89 కోట్ల మంది ఉన్నారు. అందులో 45 ఏళ్లు పైన వయసు ఉన్నవారు 30 కోట్ల మంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 కోట్ల 80 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. ఇందులో కనీసం 1 డోసు తీసుకున్నవారు 12 కోట్ల 30 లక్షల మందికి పైగా ఉంటే, 2 డోసులు తీసుకున్నవారు 2.5 కోట్లు. అంటే సెకండ్ డోస్ ఇంకా 10 కోట్ల మందికి పైగా ఇవ్వాల్సి ఉంది. ముందుగా అనుకున్న లక్ష్యం ప్రకారం మరో 18 కోట్ల మందికి టీకా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సెకండ్ డోస్ ఇవ్వాల్సినవి, కొత్తగా వేయాల్సినవి లెక్క తీస్తే దాదాపు 56 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం. ఇదంతా జరిగిన తరువాత రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మే 1 టార్గెట్ ఎలా పూర్తి చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. మే 1 నుంచి పెద్దలందరికీ టీకా అందించేందుకు రాష్ట్రాలు సిద్ధంగా కనిపించడం లేదు. ఇప్పటికే వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. కొండంత డిమాండ్ ఉందని రాష్ట్రాలు విన్నపాలు చేస్తే కేంద్రం నుంచి వచ్చేది గోరంత. ఇలాంటి పరిస్థితుల్లో మే 1 వ్యాక్సినేషన్ ప్లాన్ను రాష్ట్రాలు పోస్ట్పోన్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో మే చివరి నాటికి 18+ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇక మే 1 నుంచి యూపీలో టోకెన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించినా అపాయింట్మెంట్ లభించడం లేదు. అయితే సరిపడా స్టాక్ వస్తే తప్ప 18+ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించొద్దని చాలా రాష్ట్రాలు డిసైడ్ అయ్యాయి. రాష్ట్రాలు నేరుగా 50% టీకాలు కొనుగోలు చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వాలన్నీ ఉత్పత్తి సంస్థలతో చర్చల మీద చర్చలు జరుపుతున్నాయి. భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధులతో తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. తొందరగా వ్యాక్సిన్ డోసులు పంపేలా చూడాలని చెప్పింది. ఇక అటు బీహార్, ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కోసం భారీగా ఆర్డర్లిచ్చారు. అయితే అవి ఎప్పటికి రాష్ట్రాలు చేరుకుంటాయో క్లారిటీ లేదు. దీంతో మే 1 ప్రోగ్రాంను ముందుకు జరపాలని నిర్ణయించాయి. దీంతో పేరుకే మే 1 కాని పెద్దలందరికీ టీకా అందించడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీకా సంస్థలు వ్యాక్సిన్ ఉత్పత్తి ఏ స్థాయికి పెంచుతాయన్న దానిపై టీకా ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. సో టీకా కేవలం మనకి 2 కంపెనీలే తయారు చేస్తున్నాయి కాబట్టి ఈ 2 కంపెనీలు రోజుకి ఎన్ని టీకాలు తయారు చేస్తే దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రజలకి ఎన్ని రోజుల్లో మనం టీకా పూర్తిగా ఇవ్వగలుగుతామనే ఒక ఆలోచన ఉంటే అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకోటి కాకుండా కేవలం కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితం చేస్తే అక్కడ బహుశా కొన్ని సందర్భాల్లో ఎక్కువ కావచ్చు, కొన్ని సందర్భాల్లో తక్కువ కావచ్చు, కొన్ని వృధా కావచ్చు, కొన్ని అవసరానికి మించి అనవసరంగా ఎక్కువ వాడబడవచ్చు. సో కాబట్టి మనం దేశం మొత్తం ఒకే రకమైనటువంటి సిస్టమ్ పద్ధతి, ఒకే రకమైనటువంటి ధర, ఒకే రకమైనటువంటి పద్ధతితో కూడినటువంటి పంపిణీ వ్యవస్థ ఉంటే చాలా శ్రమదాయకంగా ఉంటుంది. ఇటువంటి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు భిన్నంగా ఆలోచించినా, భిన్నంగా పంపిణీ మొదలుపెట్టినా కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. అంతేకాకుండా వారికి ధరల రూపంలో కూడా పెద్దగా ఉండకూడదు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక ధర, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక ధర ఉండవచ్చు. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ప్రకటించాయి. టీకాలు ఎప్పుడు అందుబాటులోకి రావాలి, వాటిని జనాలకు ఎప్పుడు అందించాలంటే చాలా సమయం పట్టే అవకాశముంది. దేశంలో 45 ఏళ్ల పైవారిని తీసేస్తే 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 59 కోట్ల మందికి పైగా ఉన్నారు. వీళ్లందరికీ టీకా అందించాలంటే 120 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలి. ప్రస్తుతానికి నెలకు సీరం సంస్థ 6 కోట్ల కోవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేస్తోంది. భారత్ బయోటెక్ 2 కోట్లకు పైగా వ్యాక్సిన్లను ప్రొడ్యూస్ చేస్తోంది. స్పుత్నిక్ వి టీకాకు కూడా అనుమతి లభించగా మే చివరికి మాత్రమే అందుబాటులోకి రానుంది. దేశీయంగా ఉత్పత్తి మొదలు కావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ లెక్కన 18+ అందరికీ వ్యాక్సిన్ అంటే ఎప్పటికన్నదే ఇప్పుడు అందరిలోనూ డౌట్స్ పెంచుతోంది. ఉత్పత్తి అంతంత మాత్రమే ఉంటే డిమాండ్ మాత్రం అందనంత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 18 ఏళ్లు పైన వారందరికీ వ్యాక్సిన్ అందాలంటే ఎన్ని నెలలు పడుతుంది? ఎప్పుడు వస్తాయి? వచ్చినా అందరికీ అందుతాయా? ఈ సమస్యకు పరిష్కారం ఎలా? మే 1 అంటున్నా 3 నెలలు కష్టమే. జూన్, జూలై తరువాత తప్ప టీకా అందదా? మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితేంటి? ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు, వాటి ఉత్పత్తి సామర్థ్యం, రాబోయే రోజుల్లో పెరిగే కెపాసిటీ, కొత్తగా రాబోతున్న టీకాలు, వ్యాక్సిన్ల సరఫరా, సప్లై తీరు గమనిస్తే మరికొద్ది నెలల పాటు ఇప్పుడున్నట్టుగానే వ్యాక్సినేషన్ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండింటి ఉత్పత్తి సామర్థ్యం కలిపి నెలకు సుమారు 7 కోట్ల డోసులే. జూన్, జూలై నెలల నుంచి ఈ సంఖ్య 15 నుంచి 16 కోట్ల డోసులకు పెరుగుతుందని అంచనా. వీటికి తోడు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అంటే మొత్తంగా 5-6 నెలల తరువాత వ్యాక్సినేషన్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా మే 29 నాటికి 14,80,00,000 మందికి టీకా ఇచ్చారు. అంటే యావరేజీగా దేశవ్యాప్తంగా రోజుకు 22 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో టీకాలకు అర్హులైన 89 కోట్ల మందికి 2 డోసులివ్వడానికి చాలా సమయం పడుతుంది. జనాభాలో కనీసం 70 నుంచి 80% మందికి టీకాలు వేస్తే వైరస్ దాదాపు నియంత్రణలోకి వచ్చినట్టేనని, హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్పీడ్లో టీకా ప్రక్రియ కొనసాగితే 2 ఏళ్ల వరకు గాని పూర్తయ్యే అవకాశాలు లేవు. అంటే అప్పటి వరకు కరోనా భయంతో బతకాల్సిందేనా?
అసలు అప్పటి వరకు బతికి ఉండేది ఎంతమంది అన్న కొత్త భయాలు జనాల్లో కనిపిస్తున్నాయి. సెకండ్ వేవ్ కరోనా విషయంలో ప్రపంచంలోనే భారత్ అత్యంత బాధిత దేశంగా మిగిలింది. కన్నవారిని కోల్పోయి ఒకరు, కావలసిన వారు చనిపోయి ఇంకొకరు, కడచూపు దొరక్క బతికించుకోలేక బతకలేక ఎక్కడ చూసినా ఇలాంటి కష్టాలే కనిపిస్తున్నాయి. కరోనాకు అంతం పలకాలన్నా, ఈ కన్నీళ్లు ఆగాలన్నా టీకా ఒక్కటే మార్గం. అయితే సరఫరా పంపిణీలో లోపాలతో వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా సాగుతోంది. టీకా ప్రక్రియ మొదట్లో రోజుకు 3-4 లక్షల డోసులతో ప్రారంభమైనా 45 పైన వారికి ఇవ్వడం మొదలయ్యాక ఊపందుకుంది. అయితే కొరత కారణంగా ఏప్రిల్ 10 తరువాత మళ్లీ వేగం తగ్గింది. ఇది చూస్తుంటే జులై 31 నాటికి దేశంలో కనీసం 50 కోట్ల మందికి టీకాలివ్వాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం కష్టమే. ఈ ఏడాది చివరికల్లా అర్హులైన అందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అది జరగాలంటే నెలకు 17 కోట్ల మందికి టీకాలు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 89 కోట్ల మంది అర్హులకు 2 డోసులు పూర్తి చేసేందుకు దాదాపు 180 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం. ఇప్పుడున్నట్టుగా రోజుకు 22 లక్షల డోసుల చొప్పున వేస్తే 89 కోట్ల మందికి 2 డోసుల చొప్పున ఇచ్చేందుకు అటు ఇటుగా 1000 రోజులు పడుతుంది. అంటే దాదాపు 3 ఏళ్లు. అదే ఉత్పత్తి పెంచితే ముందే పూర్తవుతుంది. డిమాండ్కు తగినంతగా టీకాల ఉత్పత్తి జరగడం లేదు. దీంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. మే నెలాఖరు కల్లా కోవిషీల్డ్ ఉత్పత్తిని 10 కోట్ల డోసులకు పెంచుతామని సీరం ప్రకటించింది. భారత్ బయోటెక్ ఉత్పత్తి 2 కోట్లకు చేరింది. ఆగస్టు కల్లా 6 కోట్ల డోసులకు చేరుతుందని అంచనా. మొత్తంగా చూస్తే ప్రస్తుతం నెలకు 7 కోట్ల డోసుల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ లెక్కన ఏడాది చివరికల్లా జనాభాలో 80% మందికి టీకాలు వేయాలంటే ఉత్పత్తి 3 కావాల్సి ఉంది. జనాభా మొత్తానికి టీకాలివ్వాలంటే నెలకు 22 కోట్ల మందికి వేయాలి. అయితే ఆయా రాష్ట్రాల్లో 18 ఏళ్ల పైబడ్డవారు ఎంతమంది ఉన్నారన్నదాన్ని బట్టి 80% మందికి టీకాలివ్వడం ఆధారపడి ఉంటుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 58% మంది 9 రాష్ట్రాల్లోనే ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఇప్పటి వేగం ప్రకారం చూస్తే ఆయా రాష్ట్రాల్లో కొన్నింటిలో 2023 జూన్కు గాని 80% అర్హులకు టీకాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక టీకాల కొనుగోలు విషయంలో గందరగోళం కనిపిస్తోంది. అందుకే మే 1 కార్యక్రమాన్ని చాలా రాష్ట్రాలు పోస్ట్ పోన్ చేస్తున్నాయి. కోవిషీల్డ్, కోవాక్సిన్ కలిపి రోజుకు 23,50,000 డోసులు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 50% కేంద్రం తీసుకుంటుంది. మిగిలిన 50% అంటే దాదాపు 11,66,000 డోసులను 29 రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు పంచుకోవాల్సి ఉంటుంది. అందులో సగానికి పైగా ముందే ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా ప్రైవేటు ఆస్పత్రులకు, ఇతర సంస్థలకు వెళతాయని నిపుణులు చెబుతున్నారు. అవి పోగా మిగిలిన 5,83,000 డోసులకు 29 రాష్ట్రాలు పోటీ పడాల్సి ఉంటుంది. ఉత్పత్తి కంపెనీలు ఆ డోసులనే అందరికీ సమానంగా ఇస్తే ఒక్కో రాష్ట్రానికి 20,000 డోసులొస్తాయి. ఈ లెక్కన రాష్ట్రాలు కావలసిన వ్యాక్సిన్ కొనాలన్నా జూన్ తరువాతే సాధ్యమయ్యే ఛాన్స్ ఉంది. ఇక కేంద్రం సేకరించిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేస్తుంది. మరి అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే మార్గమే లేదా? వీలైనన్ని విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వాలి. ఇప్పటికే రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 3 కోట్ల డోసుల మేర త్వరలో దిగుమతి కానుంది. దేశంలో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి కొద్ది నెలలు సమయం పట్టనుంది. ఫైజర్, మోడెర్నాతో పాటు నోవావాక్స్ లాంటి విదేశీ టీకాలు కూడా అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాయి. వాటిల్లో దేనికైనా అనుమతి వస్తే మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకొస్తాయి. అదే జరిగితే వ్యాక్సినేషన్ అనుకున్న మేరకు కొనసాగే అవకాశం ఉంటుంది. వ్యాక్సినేషన్ వ్యవహారంలో రాష్ట్రాలపై భారం వేసి కేంద్రం చేతులు దులిపేసుకుంది. టీకా ఉత్పత్తి సంస్థల నుంచి తక్కువ ధరకే కొంటున్న కేంద్రం అదే ధరకు రాష్ట్రాలకు ఎందుకు అందించలేకపోతుందన్నదే ఇప్పుడు అన్ని వైపుల నుంచి వస్తున్న ప్రశ్న. అసలు టీకాలే అందుబాటులో లేనప్పుడు 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేయాలంటూ కేంద్రం ప్రకటించడమే ఇప్పుడు మరో వివాదాన్ని రాజేసింది. కరోనా మహమ్మారి ఇప్పుడు దేశాన్ని భయపెడుతోంది. తుమ్మినా, దగ్గినా
జనాలు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారంటే మహమ్మారిపై ఎలాంటి భయాలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. నయం చేయగల ఆరోగ్య సమస్యలతో రోగులు చనిపోతున్నారన్న విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్ వేవ్కు బ్రేకులు వేయాలన్నా, థర్డ్ వేవ్ రాకుండా నిరోధించాలన్నా ఉన్న మార్గం వ్యాక్సిన్ ఒక్కటే. మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ అని కేంద్రం ప్రకటన చేసినా సాధ్యమయ్యే అవకాశాలు లేవు. వేధిస్తోన్న టీకా కొరత ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసేలా చేస్తోంది. నిన్న మొన్నటి వరకు దాదాపు 70కి పైగా దేశాలకు 6.5 కోట్లకు పైగా వ్యాక్సిన్లను ఎగుమతి చేసిన ఇండియాలో వ్యాక్సిన్ నిల్వలు నిండుకున్నాయి. ప్రణాళిక లోపమో, వ్యూహాలు లేకపోవడమో కారణమేదైనా ఇప్పుడు టీకాల కొరత దేశాన్ని వేధిస్తోంది. నిజానికి వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉండగానే అమెరికా తన 30 కోట్ల జనాల కోసం 60 కోట్ల డోసులకు పూర్తి చెల్లింపులు జరిపింది. అలాంటిది 130 కోట్ల పైన జనాభా ఉన్న ఇండియా మాత్రం 1,10,00,000 డోసులకు ఆర్డర్ ఇచ్చింది. ఇది ఖచ్చితంగా వ్యూహం లేకపోవడమే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ వేవ్ మొదలైన తరువాత టీకా కోసం జనాల నుంచి స్పందన పెరిగింది. దీంతో వ్యాక్సినేషన్ కేంద్రాల దగ్గర భారీ క్యూలు కనిపించాయి. సెకండ్ వేవ్ వస్తే తప్ప టీకా ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఆలోచన కేంద్రానికి రాకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జనవరి 16నే టీకా కార్యక్రమం మొదలైన తొలి విడతలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్లో 37%కే వ్యాక్సిన్ అందింది. ఆ తరువాత 60 ఏళ్ల పైబడిన వారు, 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు విన్నపాలు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు సహకరించాలని వ్యాక్సిన్ సంస్థలు విజ్ఞప్తి చేసినా కాలయాపన చేయడం, టీకాల తయారీలో 3 ప్రభుత్వ రంగ సంస్థలను భాగస్వాముల్ని చేయడంలో ఆలస్యం చేయడం లాంటి కారణాలతో కరోనాకు కొత్త రెక్కలు తొడిగినట్లయింది. దీంతో దేశవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే టీకా నిల్వలు లేకపోయినా అందరికీ వ్యాక్సిన్ అంటూ కేంద్రం చేసిన ప్రకటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక వ్యాక్సిన్ ధరల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి, రాష్ట్రానికి ఒక్కోలా కోవిషీల్డ్ ధర నిర్ణయిస్తూ సీరం సంస్థ ప్రకటించింది. కేంద్రానికి 150 రూపాయలుగా, రాష్ట్రానికి 400 చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్ర విమర్శలు రాగా 100 రూపాయలు తగ్గించి 300 రూపాయలు ఫైనల్ అంటూ ప్రకటించింది. ధర 250 రూపాయలు పెంచి 100 రూపాయలు తగ్గించడమేంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంతో పోలిస్తే మరో 150 రూపాయలు అదనంగా భారం పడే అవకాశాలున్నాయి. దేశంలో పరిస్థితి చూసి ప్రపంచమే అయ్యో అంటోంది. అలాంటిది దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకి, ఎవరైతే నిజంగా కొనుక్కోలేకపోతారో అటువంటి వారికి మాత్రమే ఉచితంగా టీకా ఇవ్వడం అనేది చాలా మంచిది. మిగతా వాళ్ళు ఎవరైతే కొనుక్కోగలుగుతారో, ఎవరికైతే వాళ్ళకి తీసుకునే అర్హత ఉంటుందో వాళ్ళు వాళ్ళకి తీసుకుంటే తప్పేం లేదు. వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్న తప్పేం లేదు. ఆ విధంగా కంపెనీలకి వాళ్ళకి ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో తయారు చేయడానికి వాళ్ళకి సమకూరుతుంది డబ్బు. ఇంకో విధంగా వాళ్ళకి ఎక్కువ తొందరగా తయారు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన దేశంలో అంతమందికి అందరికీ కూడా టీకా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 ధరలు భిన్నంగా ఉండడము, అలాగే రకరకాల పద్ధతిలో ఉండడము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు వేరువేరుగా ఒక సమాయత్తమై ఉండడం అన్నది కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ కూడా టీకా రావాలి. ముఖ్యంగా మరింత ఇంపార్టెంట్ ఏమిటంటే ఎవరికైతే మొదటి డోసు తీసుకున్నారో వాళ్ళకి తప్పనిసరిగా నియమిత కాల పరిమితి లోపల వాళ్ళకి తప్పనిసరిగా 2వ డోసు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వ్యాక్సిన్ కొరతతో పాటు డిమాండ్, సప్లై, ధరల విషయంలో ముందు రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొనే సత్తా కేంద్రానికి ఉందా, లేదంటే చేతులెత్తేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు ప్రస్తుతం ఆక్సిజన్, రెమ్డెసివిర్లను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. వ్యాక్సినేషన్ను కూడా తన పరిధిలోనే ఉంచుకోవాలని జాతీయ ఆరోగ్య మిషన్ కింద 60:40 నిష్పత్తిలో ఖర్చును భరిస్తూ టీకాలను రాష్ట్రాలకు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే టీకా బ్లాక్ మార్కెట్కు తరలే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు టీకా ప్రక్రియను నిలిపివేశాయి. మరికొన్ని టీకా ధరలను పెంచేశాయి. ప్రకటనలు సంతోషంగా అనిపిస్తున్నా నిజంగా టీకాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని నెలలు సమయం పట్టే అవకాశముంది. అప్పటి వరకు నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసిందే.
ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం వంటివి అలవాటుగా చేసుకోవాలి. ఇదే సమయంలో నిత్య జీవితాన్ని యథావిధిగా కొనసాగించాలి. కరోనాకు భయపడి ఇంట్లోనే ఉండిపోవడం, పనులకు వెళ్లకపోవడం వల్ల జీవనోపాధికి దెబ్బ పడుతుంది. అందువల్ల పూర్తి జాగ్రత్తలతో ఉద్యోగం, సొంత పనులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.